ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 12 డిసెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సంగం యుగంలో సత్యమైన తండ్రి ద్వారా మీకు సత్యతా వరదానం లభించింది. అందువలన మీరు ఎప్పుడు అసత్యం చెప్పరాదు. ఈరోజు ప్రశ్న: నిర్వీకారులుగా అయ్యేందుకు పిల్లలైన మీరు ఏ శ్రమ చేయాలి? జవాబు: ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ తప్పకుండా చేయాలి. బ్రుకుటి మధ్యలో ఆత్మనే చూసే అభ్యాసం చేయండి. ఆత్మలుగా అయ్యి ఆత్మతో మాట్లాడండి. ఆత్మలై వినండి. దేహం వైపు దృష్టి వెళ్ళరాదు. ఇదే ముఖ్యమైన శ్రమ. ఈ శ్రమలోనే విఘ్నాలనేవి ఏర్పడతాయి. ఎంత ఎక్కువ వీలైతే అంత నేను ఆత్మను, నేను ఆత్మను అని అభ్యాసం చేయండి. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. మధురమైన పిల్లలకు తండ్రి ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే స్మృతిని కలిగించారు. మనము తండ్రి ద్వారా ఏం తెలుసుకున్నామో, తండ్రి మనకు ఏ మార్గాన్ని చూపించారో అది ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. మీరే పూజ్యులు, మీరే పూజారులు అను దాని అర్థం కూడా మీకు తెలిపించారు. ఏ పూజ్యులైతే విశ్వానికి యజమానులుగా అవుతారో వారే పూజ్యులే. వారే మళ్ళీ పూజారులుగా అవుతారు. పరమాత్మ గురించి అలా అనరు. ఇది ఖచ్చితంగా రైట్ అని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. సృష్టి ఆది మధ్యాంతాల సమాచారము తండ్రియే వినిపిస్తారు. ఇతరులెవ్వరిని జ్ఞానసాగర్లు అని అనరు. ఈ మహిమ శ్రీకృష్ణునిది కాదు. కృష్ణుడు అన్నది శరీరం పేరు కదా. వారు శరీరధారి. వారిలో సంపూర్ణ జ్ఞానము ఉండదు. ఇప్పుడు మీరు కృష్ణుని ఆత్మ జ్ఞానం తీసుకుంటూ ఉందని మీకు తెలుసు. ఇది అద్భుతమైన విషయము. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. చాలామంది సాధువులు, సత్పురుషులు అనేక రకాలైన హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తూ ఉంటారు. అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. సత్యుగంలో మీరు ఎవరిని పూజించరు. అక్కడ మీరు పూజారులుగా అవ్వరు. వారిని పూజ్య దేవతలు అని అంటారు. అయితే ఇప్పుడు అలా లేరు. ఆ పూజ్యులే ఇప్పుడు పూజారులుగా అయ్యారు. తండ్రి అంటున్నారు, ఇతను కూడా పూజ చేసేవాడు కదా. ఇప్పుడు మొత్తం ప్రపంచం పూజారిగానే ఉంది. నూతన ప్రపంచంలో పూజ్య దేవీ దేవతా ధర్మం ఒక్కటే ఉంటుంది. డ్రామా ప్లాన్ అనుసారం ఇది పూర్తి కరెక్ట్గా నడుస్తూ ఉందని పిల్లలకు స్మృతిలోకి వచ్చింది. ఇది గీతా అధ్యాయమే. కేవలం అందులో పేరును మార్చేశారు. దీనిని అర్థం చేయించేందుకే మీరు శ్రమిస్తారు. 2500 సంవత్సరాల నుండి గీతను కృష్ణుడే బోధించారని అనుకుంటూ అర్థం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలో గీతను వినిపించింది నిరాకార భగవంతుడే నని అర్థం చేసుకునేందుకు సమయం అయితే పడుతుంది కదా. వృక్షము చాలా విశాలంగా, పొడుగ్గా వ్యాపించి ఉందని అర్థం చేయించారు కదా. తండ్రి మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని కూడా మీరు రాయవచ్చు. ఏ పిల్లలకు నిశ్చయం కలుగుతుందో వారు నిశ్చయంతో ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. నిశ్చయం లేని వారు ఎలా తెలపాలి? తెలిపితే గొడవలు అవుతాయేమోనని తికమక పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంకా నిర్భయులుగా అవ్వలేదు కదా. ఎప్పుడైతే పూర్తి దేహీ అభిమానులుగా అవుతారో అప్పుడు నిర్భయులుగా అవుతారు. భక్తి మార్గంలో అయితే భయపడతారు. మీరంతా మహావీరులు. మాయను ఎలా జయించాలో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇంతకు ముందు కూడా తండ్రి మన్మనా భవ అని చెప్పారని పిల్లలైన మీకిప్పుడు స్మృతి కలిగింది. పతిత పావనుడైన తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు.
గీతలో పదాలైతే ఉన్నాయి, కానీ ఈ విధంగా ఎవ్వరూ అర్థం తెలపలేరు. తండ్రి అంటున్నారు, పిల్లలు దేహీ అభిమాని భవ. గీతలో కొన్ని పదాలు మాత్రమే పిండిలో ఉప్పంతా ఉన్నాయి. ప్రతి విషయంలో తండ్రి నిశ్చయం చేయిస్తారు. నిశ్చయబుద్ధి కలవారు విషయం పొందుతారు. మీరిప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. తండ్రి అంటున్నారు, గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాల్సిందే. అందరూ ఇక్కడికి వచ్చి కూర్చునే అవసరం లేదు. సర్వీస్ చేయాలి, సేవా కేంద్రాలు తెరవాలి. మీరు ముక్తినిప్పించే సైన్యము అంటే సాల్వేషన్ ఆర్మీ, ఈశ్వర్య మిషన్. మొదట శూద్ర మాయవి మిషనల్ వారిగా ఉండేవారు. ఇప్పుడు మీరు ఈశ్వర్య మిషన్ వారిగా అయ్యారు. మీ మహత్వం చాలా గొప్పది. ఈ లక్ష్మీనారాయణులకు ఏ మహిమ ఉంది? ఎలాంటి రాజులో అలా రాజ్యపాలన చేస్తారు. అయితే వీరిని సర్వగుణ సంపన్నులు అని, విశ్వానికి యజమానులు అని అంటారు. ఎందుకంటే ఆ సమయం ఇంకే రాజ్యము ఉండదు. విశ్వానికి యజమానులుగా ఎలా అవ్వాలో పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనమే మళ్ళీ దేవతలుగా అవుతాము. అందువలన వారి ముందు మనం తలను ఎలా ఉంచుతాము? మీరు జ్ఞాన స్వరూపులుగా అయ్యారు. ఎవరికి జ్ఞానం లేదో వారు తల వంచి నమస్కరిస్తూ ఉంటారు. అందరి కర్తవ్యం మీరిప్పుడు తెలుసుకున్నారు. ఏ చిత్రాలు తప్పుగా ఉన్నాయో, ఏ చిత్రాలు రైట్గా ఉన్నాయో కూడా మీరు తెలపగలరు. రావణ రాజ్యం గురించి కూడా మీరు అర్థం చేయిస్తారు. ఇది రావణ రాజ్యం. దీనికి అగ్ని అంటుకుంటూ ఉంది. ఎండిపోయిన వెదుర్లు అడవికి అగ్ని తగులుకుంటుంది. ఈ విశ్వాన్ని ఎండిపోయిన వెదుర్ల అడవి అని అంటారు. ఏ పదాలకు గాయనం ఉందో వాటిని గురించి అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలో అయితే అనేక చిత్రాలు తయారు చేశారు. వాస్తవంలో మొదట శివబాబాకే పూజ జరుగుతుంది. ఆ తర్వాత ఈ లక్ష్మీనారాయణుల చిత్రం, అంతే చాలు. త్రిమూర్తులలో బ్రహ్మ సరస్వతి కూడా వచ్చేస్తారు. భక్తి మార్గంలో అనేక మంది చిత్రాలు తయారు చేస్తారు. హనుమంతుణ్ణి కూడా పూజిస్తారు. మీరు మహావీరులుగా అవుతున్నారు కదా. దిల్వాడా మందిరంలో కూడా కొంతమందిని ఏనుగులపై, కొంతమందిని గుర్రాలపై సవారీ అయినట్లు చూపించారు. వాస్తవానికి ఈ విధమైన వాహనాలు లేవు. తండ్రి మహారథులు అని ప్రస్తావిస్తూ ఉంటారు. మహారథులు అనగా ఏనుగుపై సవారీ చేయువారు. దానినే వారు ఏనుగుపై సవారీగా చూపించారు. గజమును మొసలి ఎలా పట్టుకుని పీడిస్తుందో కూడా అర్థం చేయించారు. మహారథులను కూడా అప్పుడప్పుడు మాయా అనే మొసలి పట్టుకుని మింగేస్తుంది అని తండ్రి తెలిపించారు. ఇప్పుడు మీరు జ్ఞానం తెలుసుకున్నారు. మంచి మంచి మహారథులను కూడా మాయా తినేస్తుంది. ఇవన్నీ జ్ఞాన విషయాలు. వీటిని ఎవ్వరూ వర్ణించలేరు. తండ్రి అంటున్నారు, నిర్వీకారులుగా అవ్వాలి, దైవీ గుణాలను ధారణ చేయాలి. కల్పకల్పం తండ్రి చెప్తున్నారు, కామం మహాశత్రువు. దీనిని జయించటంలో చాలా శ్రమ ఉంది. దీనిపై మీరు విజయం పొందుతారు. ప్రజాపిత పిల్లలైనందున మీరు పరస్పరం సోదరి సోదరులుగా అయ్యారు. వాస్తవానికి మీరందరూ ఆత్మలు. ఆత్మ ఆత్మలతో మాట్లాడుతుంది. ఆత్మనే చెవులతో వింటుంది. ఇది గుర్తుంచుకోవలసి ఉంటుంది. మనము ఆత్మలకు వినిపిస్తాము, అంతేకాని దేహాలకు కాదు. నిజానికి మనమంతా ఆత్మలము, సోదరులము. తర్వాత పరస్పరము సోదరి సోదరులము. ఆత్మకు వినిపించాలి. మనము సోదరులకు వినిపిస్తాము. దృష్టి ఆత్మ వైపుకు వెళ్ళాలి. మనము సోదరులకు వినిపిస్తూ ఉంటాము. సోదరా వింటున్నావా అని అడిగితే అవును, నేను ఆత్మను వింటున్నాను అని అనుభవం చేయాలి. బికనీర్లో ఒక పుత్రుడు సదా ఆత్మ ఆత్మ అని రాస్తూ ఉంటాడు. నేను ఆత్మను,
ఈ శరీరం ద్వారా రాస్తున్నాను. ఆత్మనైన నా విచారం ఇది. నా ఆత్మ ఈ పని చేస్తూ ఉంది అని రాసేవాడు. కనుక ఇది ఆత్మాభిమానిగా అయ్యేందుకు శ్రమించే విషయం కదా. నా ఆత్మ నమస్కరిస్తూ ఉంది. ఎలాగైతే బాబా ఆత్మిక పిల్లలు అని అంటారు కదా, కావున బ్రుకుటి వైపు చూడాలి. ఆత్మనే వింటుంది. నేను ఆత్మకు వినిపిస్తున్నాను అని భావించాలి. మీ దృష్టి ఆత్మపై పడాలి. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుంది. శరీరంపై దృష్టి పడితే విఘ్నాలు ఏర్పడతాయి. ఆత్మతోనే మాట్లాడాలి. ఆత్మనే చూడాలి. దేహాభిమానాన్ని వదిలేయండి. తండ్రి కూడా బ్రుకుటి మధ్యలో కూర్చుని ఉన్నారని ఆత్మకు తెలుసు. వారికి మనం నమస్కరిస్తాము. బుద్ధిలో మనము ఆత్మలమనే జ్ఞానం ఉంది. ఆత్మనే వింటుంది. ఈ జ్ఞానం ఇంతకుముందు లేదు. ఈ దేహము పాత్రను అభినయించేందుకు లభించింది. అందువలన పేరు దేహానికే పెట్టబడుతుంది. ఈ సమయంలో మీరు దేహీ అభిమానులుగా అయ్యి వాపస్ వెళ్ళాలి. పాత్ర అభినయం చేసేందుకే పేరు పెట్టబడింది. పేరు లేకుండా కార్య వ్యవహారాలు జరగవు. అక్కడ కూడా కార్య వ్యవహారాలేమో జరుగుతాయి కదా, కానీ మీరు సతో ప్రధానంగా అవుతారు. అందువలన అక్కడ ఏ వికర్మలు జరగవు. వికర్మలుగా అయ్యే పనులు ఏవి మీరు చేయరు. అక్కడ మాయారాజ్యమే ఉండదు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఆత్మలైన మీరు వాపస్ వెళ్ళాలి. ఇది పాత శరీరం. తర్వాత సత్యత్రేతాయుగాలలోకి వెళ్తారు. అక్కడ జ్ఞానం అవసరమే ఉండదు. ఇక్కడ మీకు జ్ఞానం ఎందుకు ఇవ్వబడుతుంది? ఎందుకంటే దుర్గతిలో ఉన్నారు. కర్మలైతే అక్కడ కూడా చేయాల్సిందే, కానీ అక్కడ అవి అకర్మలుగా అవుతాయి. ఇప్పుడు తండ్రి అంటున్నారు, చేతులతో పని చేయాలి. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది. సత్యుగంలో మీరు పవిత్రంగా ఉన్నందున వ్యవహారాలన్నీ పవిత్రంగా అవుతాయి. తమో ప్రధాన రావణ రాజ్యంలో మీ కార్య వ్యవహారాలు లోపభూయిష్టమైపోతాయి. కనుక మనుషులు తీర్థయాత్రలకు మొదలైన వాటికి వెళ్తారు. సత్యుగంలో ఏ పాపాలు చేయరు. అందువలన తీర్థయాత్రలకు వెళ్ళే అవసరం ఉండదు. అక్కడ మీరు ఏమేం చేస్తారో సత్యమే చేస్తారు. సత్యతా వరదానం లభించేసింది. వికారాల మాటే ఉండదు. కార్య వ్యవహారాలలో కూడా అసత్యం అవసరమే ఉండదు. ఇక్కడ లోభం వలన మనుషులు దొంగతనము, మోసము చేస్తారు. అక్కడ ఈ విషయాలే ఉండవు. డ్రామానుసారం మీరు ఇటువంటి పుష్పాలుగా అవుతారు. అది నిర్వికారి ప్రపంచం. ఇది వికారీ ప్రపంచం. నాటకమంతా మీ బుద్ధిలో ఉంది. ఈ సమయంలోనే పవిత్రంగా అయ్యేందుకు శ్రమించాలి. యోగ బలంతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. ముఖ్యమైనది యోగ బలము. తండ్రి అంటున్నారు, భక్తి మార్గపు యజ్ఞ తపాదులతో ఎవ్వరూ నన్ను ప్రాప్తి చేసుకోలేరు. సతో రజో తమోలో వచ్చే తీరాలి. జ్ఞానము చాలా సహజమైనది, రమణీకమైనది. శ్రమ కూడా ఉంది. మహిమ అంతా ఈ యోగానితే. దీని ద్వారా మీరు సతో ప్రధానంగా తయారవ్వాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే దారి తండ్రే తెలియచేస్తున్నారు. ఇతరులెవ్వరూ ఈ జ్ఞానంను ఇవ్వలేరు. భలే కొందరు చంద్రుని వరకు పోయినా, నీటిపై నడిచినా అది రాజయోగం కాదు. అందువలన నరుడి నుండి నారాయణునిగా అవ్వలేరు. మనము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని, మళ్ళీ అలాగే తయారవుతున్నామని మీకు తెలుసు. ఇప్పుడు ఆ స్మృతి కలిగింది. తండ్రి కల్పక్రితం కూడా ఇది తెలిపించారు. నిశ్చయబుద్ధి విషయంతి. నిశ్చయబుద్ధిగా ఉంటే విషయం పొందుతారు అని తండ్రి చెప్తున్నారు. నిశ్చయం లేకుంటే వినేందుకు కూడా రారు. నిశ్చయబుద్ధిగా ఉండి తిరిగి సంశయ బుద్ధిగా కూడా అవుతారు.
చాలా మంచి మంచి మహారథులు కూడా సంశయంలో పడిపోతారు. మాయవీ తుఫాన్లు కొద్దిగా వచ్చినా దేహాభిమానం వచ్చేస్తుంది. ఈ బాప్దాదాలు ఇరువురు కంబైన్డ్గా ఉన్నారు కదా. శివబాబా జ్ఞానం ఇచ్చి వెళ్ళిపోతారా, లేక ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? బాబా మీరు సదా ఉంటారా లేక వెళ్ళిపోతారా అని బాబాను ఎలా అడుగుతాము? తండ్రిని అలా అడగలేం కదా. తండ్రి అంటున్నారు, నేను మీకు పతితుల నుండి పావనంగా అయ్యే మార్గం చూపిస్తాను. వచ్చినా పోయినా నేను చాలా పని చేయవలసి వస్తుంది. పిల్లల వద్దకు కూడా వెళ్తాను, వారితో పనులు చేయిస్తాను. ఇందులో ఎవ్వరూ సంశయపడరాదు. తండ్రిని స్మృతి చేయటమే మీ కర్తవ్యం. సంశయం వస్తే క్రింద పడిపోతారు. మాయ జోరుగా చెంపదెబ్బ వేస్తుంది. అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమంలో నేను ఇతనిలో వస్తాను అని తండ్రి చెప్తున్నారు. తండ్రే మాకు ఈ జ్ఞానం ఇస్తున్నారు. ఇతరులెవ్వరూ ఇవ్వలేరని పిల్లలకు నిశ్చయం ఉంది. అయినా ఈ నిశ్చయం నుండి ఎంతోమంది క్రింద పడిపోతారని తండ్రికి తెలుసు. మీరు పావనంగా అవ్వాలి అంటే నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. ఇతర మాటల్లోకి వెళ్ళకండి. మీరు ఇతర మాటల్లోకి వెళ్ళారు అంటే పక్కా నిశ్చయం లేదని తెలుస్తుంది. మొదట ఒక విషయము, మీ పాపాలు ఎలా నశిస్తాయో తెలుసుకోండి. మిగిలిన వ్యర్థ మాటలతో అవసరం లేదు. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. మరి ఇతర మాటల్లోకి ఎందుకు వెళ్తారు? ఏదైనా ప్రశ్నలకు ఇచ్చిన జవాబుల్లో ఎవరికైనా అనుమానం ఉంటే ఈ మాటలను వదిలి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయు పురుషార్థం చేయమని వారికి చెప్పండి. సంశయం పడినారు అంటే చదివే వదిలేస్తారు. వారి కళ్యాణం జరగదు. నాడి చూసి అర్థం చేయించాలి. సంశయం ఉంటే ఒక్క పాయింట్లో నిలబెట్టాలి. చాలా యుక్తితో అర్థం చేయించవలసి వస్తుంది. పిల్లలకు మొదట బాబా వచ్చారు, మనల్ని పావనంగా చేస్తున్నారు అని నిశ్చయం ఉండాలి. చదువుకోకుండా ఉంటే పాస్ అవ్వరు. వారికి సంతోషం కూడా ఉండదు. పాఠశాలలో చదువేమో అందరికీ ఒకటిగానే ఉంటుంది. కొంతమంది చదువుకుని లక్షలు సంపాదిస్తారు. కొంతమంది 5-10 రూపాయలు మాత్రమే సంపాదిస్తారు. మీ లక్ష్యం నరుడి నుండి నారాయణునిగా అవటం. రాజ్యం స్థాపన అవుతుంది. మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. దేవతల రాజధాని అయితే చాలా పెద్దది. అందులో ఉన్నత పదవి పొందటం మీ చదువును బట్టి, కర్మల బట్టి ఉంటుంది. మీరు చేయు కర్మలు చాలా మంచివిగా ఉండాలి. బాబా తనను గురించి కూడా తెలుపుతున్నారు. బాబా తన సొంత విషయాల గురించి కూడా తెలుపుతున్నారు. ఇంకా కర్మాతీత అవస్థ తయారవ్వలేదు. నేను కూడా సంపూర్ణంగా అవ్వాలి. ఇంకా తయారవ్వలేదు. జ్ఞానమేమో చాలా సులభము. తండ్రిని స్మృతి చేయటం కూడా సులభమే. అయితే చేస్తే కదా. ఈ విషయాలన్నీ బ్రహ్మబాబా తెలుపుతున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఏ విషయంలోనూ సంశయపడి చదువును వదిలేరాదు. మొదట పావనంగా అయ్యేందుకు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఇతర ఏ విషయాల్లోకి వెళ్ళరాదు. సెకండ్ పాయింట్, శరీరంపై దృష్టి ఉంచితే విఘ్నాలు ఏర్పడతాయి. అందువలన బ్రుకుటిలోనే చూడాలి. ఆత్మగా భావించి ఆత్మతోనే మాట్లాడాలి. ఆత్మ అభిమానులు కావాలి. నిర్భయులుగా అయి సేవ చేయాలి. ఈరోజు వరదానము. సదా తండ్రి యొక్క అవినాశి మరియు
నిస్వార్థ ప్రేమలో లవలీనమై ఉండే మాయా ప్రూఫ్ భవ. ఏ పిల్లలైతే సదా ప్రేమలో లవలీనమై ఉంటారో వారిని మాయ ఆకర్షించలేదు. ఎలాగైతే వాటర్ ప్రూఫ్ దుస్తులపై ఒక్క నీటి చుక్క కూడా నిలబడతో, అలా ఎవరైతే లగ్నంలో అంటే ప్రేమలో లవలీనంగా ఉంటారో వారు మాయా ప్రూఫ్గా అయిపోతారు. మాయ యొక్క ఏ దాడి కూడా యుద్ధం చేయలేదు. ఎందుకంటే తండ్రి యొక్క ప్రేమ అవినాశి మరియు నిస్వార్థమైనది. ఎవరైతే ఈ ప్రేమ యొక్క అనుభవిగా అయ్యారో వారు అల్పకాలిక ప్రేమలో చిక్కుకోరు. ఒకరు తండ్రి, రెండవది నేను, మా మధ్యలో మూడో వారు ఎవ్వరూ రాలేరు. స్లోగన్: న్యారా ప్యారాగా ఉండి కర్మలు చేసేవారే సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టగలరు. అవ్యక్త సూచన: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే తపనలో ఉండండి. కర్మాతీతము అనగా కర్మకు వశమయ్యేవారు కాదు, కానీ యజమానిగా అథారిటీగా తయారయ్యి కర్మేంద్రియాల సంబంధంలోకి రావాలి. వినాశీ కోరికల నుండి భిన్నంగా అయి కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించాలి. యజమాని అయిన ఆత్మను కర్మ తన ఆధీనం చేసుకోరాదు, కానీ అధికారిగా అయి కర్మ చేయిస్తూ ఉండాలి. చేయించేవారిగా అయి కర్మ చేయించాలి. దీనినే కర్మ సంబంధంలోకి రావటము అని అంటారు. కర్మాతీత ఆత్మ సంబంధంలోకి వస్తుంది, బంధనంలోకి రాదు. అచ్చా, ఓం శాంతి.